ఏ బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఇక్కడ చూడండి అన్న రాడ్ బెండ్ చేస్తున్నాడు కదా. అన్న పక్కన మీకు ఒక బుట్టిలాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి గణేషుని బొడ్డు అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గేట్. ఈ గేట్ ఏంటంటే మన కమిటీ మెంబర్స్ రావడానికి అలౌ చేస్తారు కదా. సో ఆ గేట్ల నుంచి వేరే భక్తులు దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా వస్తారనమాట. సో దానికోసమే గేట్ అనేది అయితే ప్రిపేర్ చేసిర్రు. ఓకే, ఇంత చేసినా వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. కానీ ఇంకా చూడండి, ఇది గణేషుని బొడ్డు అనమాట, బొడ్డు ప్లేస్. అండ్ గణేషుడికి బెల్ట్ కూడా పెట్టేసినారు. బట్ ఆ బెల్ట్ అయితే మనకు కనిపించదు అనమాట, అన్ని కట్టలు సో అవన్నీ ఉన్నాయి కదా, సో కనిపించదు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే వెనకాల కనిపించే ఎక్స్ షేప్లో రాడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా స్నేక్ అనమాట. ఓకేనా. అండ్ నిన్న ఒక స్నేక్ చూపించిన కదా, అండ్ యాంగిలర్ని కూడా కొట్టి ఒకటైతే చేసేసినారు. మొత్తం ఒక స్నేక్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇంకా ముందర ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మాత్రం ఇదే అనమాట ప్రాసెస్. ఓకే, ఇక చూడండి, ఇక్కడ కనిపిస్తున్న యాంగిలర్ వచ్చేసి స్నేక్ అనమాట. సో రాడ్స్ చూసిరు కదా ఇంతకుముందు, సో ఆ రాడ్స్కి ఈ బెండ్ చేసే యాంగిలర్ అయితే అటాచ్ చేస్తారనమాట. చూడండి, చాలా అంటే చాలా కొడితే అంతగానం బెండ్ అవుతుంది అది. ఇంకా చాలా బెండ్ చేయాలి. స్నేక్ అంటే మీకు తెలుసు కదా ఎట్లుంటుందో. సో ఆ షేప్ రావాలంటే ఇంకా చేయాలన్నమాట. ఆల్రెడీ ఒక యాంగిలర్ అయితే బెండ్ చేసిర్రు చూడండి. చూడండి, లోపల ఉన్న షేప్ అయితే రావాలన్నమాట ఇప్పుడు. ఓకే, ఫీస్ బాలు అన్న. పండగ టైంలో హారతి ఇస్తాం కదా, హారతి ఇచ్చేటప్పుడు పైనుంచి పువ్వులు వేస్తారు కదా. సో ఇక్కడ బాలు అన్న ఉన్నాడు కదా, ఆయన ఇంకా ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్తారనమాట ఆ అన్న. సో వాళ్ళు ఉండి పూలు చల్లుతారనమాట పైనుండి, వినాయకుడి పైనుంచి మహాహారతి టైంలో. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి చిట్టి అన్న, కార్పెంటర్స్ అనమాట వీళ్ళు. ఈ అన్న వాళ్ళు చేసే వర్క్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు కదా గణేశుడికి మన లెఫ్ట్ సైడ్లో మొత్తం ఏమంటారు మట్టి పెట్టేసినారు కదా తట్టుతో పాటు. సో అట్లనే ఈడ కూడా పెడుతున్నారు చూడండి. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ అయితే ఇదే అనమాట. ఈ అన్నం మిక్స్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే గణేశుడికి రైట్ సైడ్లో మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. చూడండి, మీకు కనిపిస్తుంది. పైన కూడా అప్పర్ పార్ట్ ఇంకా కింద పార్ట్ కూడా మొత్తం మట్టి అయితే పెట్టేసినారు అనమాట. క్లే వర్క్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయినట్టే కనిపిస్తుంది. కాకపోతే కింద బాటంలో మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు అండ్ కింద బేస్ పైన కూడా ఏమంటారు ఇంకా మట్టి పెట్టలేదన్నమాట. ఇక్కడ ఇంకా మన అన్న వాళ్ళైతే ఇంకా నిన్న చేస్తున్న ప్రాసెస్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ గడ్డి ఇంకా క్లే దానిపైన రబ్ చేస్తున్నారు చూడండి. సో ఇప్పుడు ఆడికి తీసుకెళ్ళింది ఏంటంటే కొబ్బరి నార. నిన్న మీకు చూపించిన కదా కొబ్బరి నార వచ్చింది అని చెప్పేసి. సో ఆ నారనే అనమాట పైకి లిఫ్ట్ చేస్తున్నారు చూడండి. సో నార మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అనమాట. స్ట్రాంగ్ ఉండడం కోసం అది మిక్స్ చేస్తారు. సో ఇక్కడ ఈ అన్న చేసే పని చూడండి, కొబ్బరి నార ఉంటుంది కదా దాన్ని అంతా విడదీస్తున్నాడు అనమాట. ఇంకా అక్కడేమో గడ్డిని మొత్తం రోల్ చేసిన గడ్డిని విడదీసి సైడ్కున్న అన్న వాళ్ళకి పాస్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే విడివిడిగా తీసి దానిపైన క్లే పూస్తున్నారు చూడండి.
ఇక్కడ జరిగే మార్నింగ్ అప్డేట్ ఇయ్యను, కాకపోతే ఇవాళ ఇస్తున్నా. ఇవాళ కొంచెం జల్ది వచ్చినా అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా అనమాట. అండ్ మధ్యాహ్నం నాకు ఇలా లేట్ అవుతుంది, సో అప్పటిదాకా మిమ్మల్ని వెయిట్ చేయించడం ఎందుకు అని చెప్పేసి ముందే అప్డేట్ అయితే ఇచ్చేస్తున్నా. ఓకే, మన పాదాల దగ్గర నర్సయ్య అన్న వాళ్ళు నెట్ అయితే పెడుతున్నారు చూడండి. అండ్ పైన వెల్డర్స్ అన్న వాళ్ళు చేసే వర్క్ ఏంటంటే హ్యాండ్స్, హస్తాలుని ఇంకా స్ట్రాంగ్గా వెల్డింగ్ చేస్తున్నారు అనమాట. సో అవే నిప్పులు అయితే కింద పడుతున్నాయి చూడండి. సో అదే ప్రాసెస్ అనమాట అక్కడ జరిగేది. ఓకే, బాయ్ బాయ్ అందరికీ. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి.